కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈరోజు ఈయన గురించి మాట్లాడుకోవాలంటే, ఒక రోజంతా ఇచ్చినా సరిపోదు. ఎందుకంటే కాపు ఉద్యమం పేరుతో కాపు జాతిని ఉద్ధరించేందుకు ఈయన ఉద్యమం చేపట్టారు. ఉద్యమం చేపట్టిన తర్వాత ఆయన చేతి నుంచి కూడా అది బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో ఆయన అనివార్య పరిస్థితుల్లో ఉద్యమం నుంచి వైదొలగాల్సొచ్చింది. అంటే ఈయన ఒక జెన్యూన్ కాజ్ కోసం చేసుంటే నిజంగా ఉద్యమం వెంట కాపు జాతంతా నడిచేది. కానీ ఈయన స్వప్రయోజనాల కోసం దాన్ని వాడుకున్నారనేది కాపు సామాజిక వర్గం నుంచి వినిపించినటువంటి ఆ రోజుల్లో ఆరోపణలు వినిపించాయి. అయితే ఈరోజు ఈయన గురించి ఎందుకు మాట్లాడాల్సొస్తుందంటే, తాజాగా ఆయన ఎప్పుడూ లేఖలు రాస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న సీఎంలకు కావచ్చు, లేదంటే పార్టీ అధినేతలకు కావచ్చు, లేఖలు రాస్తూ ఉంటారు. ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఒక లెటర్ రిలీజ్ చేశారు. లెటర్ సారాంశం ఏంటంటే, రెడ్ బుక్ పేరుతో మీరు రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ ఉన్నారు. కేసులు కడతా ఉన్నారు. అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. కేసులు కట్టి ఇతర పార్టీ నాయకులను వేధిస్తా ఉన్నారనేది ఆ లెటర్ సారాంశం. అయితే దీంట్లో స్టార్టింగ్‌లో ఆయన ఏమెత్తుకున్నారంటే 1999లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరానని, 5 ఏళ్ల పాటు ఆయన పార్టీలోనే అంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగానని, తర్వాత బయటికి రావడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 1978లో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో తొలిసారిగా ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీళ్ళిద్దరితో పాటు ఆయన్ని కూడా అదే సంవత్సరంలో వచ్చానని కూడా ఈ లెటర్‌లో ప్రస్తావించారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అప్పట్లో నేను మీ సన్నిహితుడిని, మీ స్నేహితుడిని కాబట్టి ఇయన్నీ గుర్తు చేస్తున్నానండి అని చెప్పి లెటర్ రాస్తూ, ఈరోజు తాజాగా ఆయన లెటర్‌లో ప్రధాన అంశం ఏంటంటే, రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ పాలనమై ఈ పాలన మీరు ఎందుకు చేస్తున్నారనేది ఆత్మ పరిశీలన చేసుకోండి. రేపొద్దున్న అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలాగొస్తుంది, పౌర్ణమి తర్వాత తిరిగి అమావాస్య ఎలా వస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే. అది మీకు కూడా తెలిసి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. మీకు తెలియంది కాదు అని కూడా ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే, రేపొద్దున్న అంటే ఎలక్షన్‌లో 2029 ఎలక్షన్‌లో గనక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు. గెలిస్తే ఆయన మీలాగే ప్రవర్తిస్తే మీరు తట్టుకోగలరా? అనేది ముద్రగడ పద్మనాభరెడ్డి గారి యొక్క ప్రశ్న. అయితే ఈ విషయంలో మనం చూసుకుంటే 2024 ఎన్నికల కొద్ది నెలల ముందే పద్మనాభరెడ్డి గారు పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు వరకు కూడా తటస్థంగానే ఉన్నారు. తటస్థంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఆయన విమర్శనాస్త్రాలు మాత్రం ఎక్కుపెట్టేది చంద్రబాబు నాయుడు పైన ఎక్కుపెడతా ఉంటారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఒక 6 నెలలకు ముందు ఈయన జనసేన పార్టీలో చేరతారు. జనసేన పార్టీలో చేరి అసెంబ్లీ ఏదో పిఠాపురం అసెంబ్లీ గానీ, ఇటు ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి గానీ, లేదంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అదేమీ కార్యరూపం దాల్చలేదు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన 2024 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఒక విధంగా చెప్పాలంటే ప్రచారకర్తగా, స్టార్ క్యాంపెయినర్‌గా తిరిగారు. కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ప్రభావితం చేస్తుందో, ఆ నియోజకవర్గాలన్నిట్లో కూడా అక్కడ పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చించుకోవాల్సొస్తుందంటే, తటస్థంగా ఉన్నటువంటి పద్మనాభరెడ్డి గారు అంతకు ముందు రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమ అరెస్టులు, ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేసుల్లో అనేక మందిని ఎర్రన్నాయుడు గారిని కావచ్చు, పార్థసారథి గారిని కావచ్చు, కొల్లు రవీంద్ర గారిని కావచ్చు, మరోవైపు చంద్రబాబు నాయుడు అధినేత చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుల్లో ఆధారాలు ఉన్నాయా లేదా అనేది తేల్చకముందే, పక్కా ఛార్జ్ షీట్లు వేయకముందే ఒక విధంగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేకుండా కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. తర్వాత పేర్లు చేర్చిన పరిస్థితి. ఈ సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు ఏం చేస్తున్నారు అనేది ఆయన సన్నిహితులు, కాపు సామాజిక వర్గం నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు మీద ఆయనకున్నటువంటి అక్కసుతో మాత్రమే ఇటువంటి లేఖలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. దీంతో ఆయన పరిస్థితి మరింత దిగజారిపోతుంది, నానాటికి దిగజారిపోతుందని కూడా కాపు సామాజిక వర్గం నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ విషయాల వెనుక అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం అంటే ఆయన 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఓడిపోతారని శపథం చేశారు. ఓడిపోకపోతే ఆయన గనక ఓడిపోతే నేను ఈ విధంగా ఉంటానని చెప్పారు. మరోవైపు ఈ ఎలక్షన్‌లో గనక ఆయన గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. అయితే మాట మీద నిలబడ్డారు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన పేరు అనుకున్నట్టుగానే ఎలక్షన్‌లో
ఆయన పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయనంతటా ఆయనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన తన పేరుని మార్చుకుని అఫీషియల్ గెజెట్ విడుదల కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని కొంత రెడ్డి సామాజిక వర్గం అటువంటి వ్యక్తి మా సామాజిక వర్గంలోకి రావడానికి వీల్లేదు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేశారు. కొంతమంది ఆయన దాన్ని విమర్శించారు. కానీ ఇది కేవలం పేరు మార్పే. ఆయన కులం మారలేదు. కులం కాపు కులంగానే ఉంటుంది. కానీ పేరులో మాత్రం చివర ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ప్రతిపాడు ఇన్ఛార్జిగా వాళ్ళ అబ్బాయిని నియమించారు. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన ఈ లేఖ రాయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికీ కూడా. కానీ గతంలో ఈయన తటస్థంగా ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలని ఎందుకు అనేది మాత్రం ఈరోజు ప్రతి ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు.